ఇప్పుడు అమెరికాను కూడా ఇప్పుడు షేక్ చేస్తోంది ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు. ఏది ఎవడు కూడా ఉత్తపుణ్యాన్ని ఊరికినే ఇవ్వడు. ప్రభుత్వాలను మార్చేసేటువంటి కుట్ర కూడా జరుగుతుంది. 1976లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మన హోంమంత్రి అమిత్ షా గారు వేసినటువంటి ఎఫ్సిఆర్ఏ బాంబు ఎంటైర్ అమెరికాను షేక్ చేస్తోంది, కొన్ని యూరప్ దేశాలను కూడా వణికిస్తోంది. ఈ రోజున ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్లును చూసి ఇంకా ప్రవేశపెట్టక ముందే దీన్ని అడ్డుకోవడానికి 2-3 నెలల నుంచి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తోంది అమెరికా. ఇప్పుడు ఇక మాట వినకపోయేసరికి అమెరికాలో కూడా, అమెరికా సెనేట్లో కూడా దీనిపై చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భారత్ మాట వినలేదు కాబట్టి మొన్ననే ఒక లా మేకర్ చేత ఒక కామెంట్ చేయించింది. ఇది క్రిస్టియన్ల పైన దాడిగానే మేము చూస్తున్నాం, ఈ బిల్లు కనుక పాస్ అయితే భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినవచ్చు అని అతని చేత మాట్లాడించాడు డొనాల్డ్ ట్రంప్. అయినా కూడా ఎక్కడా మనం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇంకా బిల్లు ప్రవేశపెట్టలేదు, మరొక 3 రోజులు ఉంది. అవసరమైతే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా సరే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లును ఆమోదింప చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అమిత్ షా గారు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నారు, సంప్రదింపులు జరుపుతున్నారు. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాను కూడా ఇప్పుడు షేక్ చేస్తోంది ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లు. దీనికోసం తాజాగానే అక్కడ సెనేట్లో ఒక బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లు ఏంటంటే, దాని యొక్క ముఖ్యమైనటువంటి పర్పస్ ఏంటంటే 5 దేశాలపైన 100% టారిఫ్ వేయడానికి ప్రెసిడెంట్కి, అంటే డొనాల్డ్ ట్రంప్కి అధికారాలు ఇచ్చేలాగా ఒక బిల్లును తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు సెనేట్లో పాస్ అయిపోయింది. సెనేట్ అంటే మనకి రాజ్యసభ లాంటిది అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ జరగాల్సింది కాంగ్రెస్లో, అమెరికా కాంగ్రెస్లో కూడా అది పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మేబీ 1-2 రోజుల్లో అమెరికా కాంగ్రెస్లో కూడా ఆ బిల్లు పాస్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఏం జరుగుతుందంటే, ఇగో నా చేతిలో ఒక అస్త్రాన్ని నేను పెట్టుకున్నాను, 100% టారిఫ్ వేస్తాను భారత్ పైన. భారత్తో పాటు చైనా కూడా ఉంది లిస్ట్లో. బట్ చైనా డోంట్ కేర్ అంటుంది, మనం కూడా డోంట్ కేర్ అని అంటున్నాం చాలా రోజుల నుంచి. ఎందుకంటే మనకు ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ చాలా జరిగిపోయింది. ఇప్పటికే మన ఎక్స్పోర్టర్స్, ఎగుమతిదారులు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ చూసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత బెదిరించినా కూడా మన భారత్ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్, ప్రత్యామ్నాయ మార్కెట్లు ఇప్పటికే కనుగొన్నారు. కాబట్టి 100% టారిఫ్ వేసినా, 500% టారిఫ్ వేసినా, 200% టారిఫ్ వేసినా కూడా మనకి పెద్దగా పోయేదేమీ లేదు. ఎందుకంటే అక్కడ ఈ టారిఫ్లను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్కి ఇప్పటికే కోర్టు నుంచి మొట్టుకాయలు పడ్డాయి. మొన్ననే సుమారుగా 9.5 లక్షల కోట్లు వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. ఎవరికి? దిగుమతిదారులకి, అక్కడి ఇంపోర్టర్స్కి. కాబట్టి ఇంకా ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఉన్నాయి. ఒక పక్క తల బొప్పి కడుతూనే ఉంది, మరో పక్క కొత్త సెక్షన్లు ప్రయోగిస్తూ, కొత్త చట్టాలని తీసుకొస్తూ ఇంకా భారత్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా. సరే, ఇంత చర్చ జరుగుతుంది. ఈవెన్ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని సూడో సెక్యులర్ పొలిటికల్ పార్టీలు కూడా ఎఫ్సిఆర్ఏని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే తాజాగా ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత, అలాగే సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్, మాజీ సోలిసిటర్ జనరల్ అయినటువంటి హరీష్ సాల్వే గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి. ఆయన క్రైస్తవుడు అయినప్పటికీ కూడా, క్రైస్తవ మతంపై నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన చాలా క్లియర్ కట్గా కుండబద్దలు కొట్టినట్టు కొన్ని విషయాలను చెప్పారు. ఆయన స్టేచర్ చూడండి, ఒక క్రిస్టియన్ అయి ఉండి కూడా. ఎందుకంటే జనరల్గా చాలా వరకు ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తున్నటువంటిది కొన్ని పొలిటికల్ పార్టీస్ను పక్కన పెడితే క్రిస్టియన్ మిషనరీలు, ఎన్జిఓలు, ఎవరెవరికైతే విదేశాల నుంచి ఫండింగ్ వస్తూ ఉందో వాళ్ళే, ఆ సంస్థలే ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక 3-4 రోజుల కిందట అమిత్ షా గారిని కొంతమంది ఈ మిషనరీ పెద్దలు, ఎన్జిఓల అధిపతులు వీళ్ళందరూ కూడా వెళ్ళి కలిశారు. విల్సన్, ఒక రాజ్యసభ ఎంపీ, అతను వీళ్ళందరినీ కూడా ముందుండి లీడ్ చేశాడు. వీళ్ళందరూ కలిసి అమిత్ షా గారిని కలవడము. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎయిదర్ ఈ బిల్లును పూర్తిగా విత్డ్రా చేసుకోండి, అసలు అమలు చేయకండి, లేదా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించండి. లైక్ వక్ఫ్ బిల్లును ఎలాగైతే, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును ఎలాగైతే పంపించారో అలాగే ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లును కూడా జేపీసీకి పంపించండి. అయితే మరింత కాలయాపన చేయడం కోసం. అంటే ఏమవుతుంది, జేపీసీలో మళ్ళీ అందులో ఒక కమిటీ వేస్తారు, అందులో వివిధ పార్టీలకు చెందినటువంటి సభ్యులు ఉంటారు, దాంట్లో చర్చ జరుగుతుంది. మళ్ళీ అది ఇంకా మళ్ళీ వచ్చే శీతాకాల వింటర్ సెషన్స్ దాకా ఇది పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపు ఇంకా చాలా మ్యాజిక్లు చేయొచ్చు, చాలా మాయ చేయొచ్చు,
ఆ బిల్లుని ఏకంగా లేకుండా కూడా చేసేయచ్చు. కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని క్రిస్టియన్ మిషనరీలు, కొన్ని ఎన్జిఓలు, కొన్ని రాజకీయ పార్టీలు ఈ టూల్ కిట్లో భాగంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎలాగైనా సరే దీన్ని అడ్డుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ ఫండింగ్ ద్వారా. ఇంతకుముందు చెప్పినటువంటి విశ్లేషణలో కూడా మనం చెప్పుకున్నాం, సుమారుగా ప్రతి ఏటా 20,000 నుంచి 22,000 కోట్ల రూపాయల ఫండింగ్ ఆన్ అన్ యావరేజ్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా మనకి ఫారెన్ నుంచి వస్తుంది. ఒక్కోసారి యూరోప్ కంట్రీస్ నుంచి వస్తుంది, ఒక్కోసారి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ లాంటి ఈ జార్జ్ సోరోస్ చెందినటువంటి సంస్థల నుంచి వస్తుంది. ఇలా వివిధ రూపాల్లో వివిధ సంస్థల నుంచి మనకి ఫండింగ్ వస్తూనే ఉంది. సరే, కమింగ్ టు ది పాయింట్, హరీష్ సాల్వే గారు చెప్పిన దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన చెప్పింది, బీయింగ్ ఏ క్రిస్టియన్, ఆయనకి అప్రిషియేట్ చేయాలి నిజంగా ఇలా మాట్లాడటం. ఎందుకంటే ఇక్కడ ఇది మతపరమైనటువంటి అంశంలో చూడకూడదు. ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయము, మన జాతీయ భద్రత, సార్వభౌమాధికారము, చాలా అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. ఆయన చెప్పింది ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫారిన్ ఫండింగ్ని కేవలం ఏదో సాధారణమైనటువంటి విరాళంగా మాత్రమే చూడకూడదు. నో డొనేషన్ కమ్స్ ఫ్రీ. ఏది ఎవడు కూడా ఉత్తపున్నాన్ని ఊరికినే ఇవ్వడు. 1,000 కోట్ల రూపాయలు, ఇంకా చెప్పాలంటే అగ్రిగేటెడ్గా చూసుకుంటే సుమారుగా 3 lakhs crores లాస్ట్ 20 ఇయర్స్లో అప్రాక్సిమేట్లీ. ఎందుకు ఇస్తారు? ఏ దేశమైనా ఏ సంస్థ అయినా ఊరికినే ఎందుకు డబ్బుల్ని, వాళ్ళకి ఏమైనా చెట్లకు కాస్తున్నాయి డబ్బులు? లేదు కదా. సో ఆయన చెప్పింది కూడా నో డొనేషన్ కమ్స్ ఫ్రీ. ఈ విదేశీ నిధుల వెనక ఏదైనా ప్రయోజనం ఉంటే తప్ప, ప్రభావం ఇక్కడ ఏదైనా చూపించాలనుకుంటే తప్ప, ఏదైనా వాళ్ళకు ఉపయోగం ఉంది అనుకుంటేనే ఇస్తున్నారు. బయట ప్రపంచానికి చెప్పేటువంటి కారణాలు విద్య పేరుతో లేదా వైద్యం పేరుతో, స్కూల్స్, హాస్పిటల్స్, సేవా కార్యక్రమాలు, ఇలా రకరకాలుగా చారిటీ యాక్టివిటీస్ అనేది బయట లేబులింగ్ ఉంటుంది. కానీ ఆ యాక్టివిటీస్ కంటే కూడా బియాండ్ దట్ లైన్ ఇంకా చాలా ప్రమాదకరమైన గేమ్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే కదా గత కొన్ని రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ, ఈవెన్ మన చర్చల్లో మన డిస్కషన్స్లో కూడా మాట్లాడుకుంటున్నటువంటిది ఇదే. బయటికి కనిపిస్తున్నటువంటి లేబులింగ్ వేరు, దాని వెనక జరుగుతున్నటువంటి కుట్ర వేరు. అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే కన్వర్షన్స్ జరుగుతున్నాయి. ప్రలోభాలకు గురి చేసి కన్వర్ట్ చేసేస్తూ ఉన్నారు. డెమోగ్రఫిక్స్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కానివ్వండి, కేరళలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కానివ్వండి, వివిధ రూపాల్లో 2 రకాలుగా కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ నుంచి కొంత ఫండ్స్ వస్తాయి, కొన్ని ఈ క్రిస్టియన్ కంట్రీస్ నుంచి కొన్ని ఫండ్స్ వస్తాయి. ఇలా వస్తున్నటువంటివి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, దీన్ని మానిటర్ చేయాలి. లెక్కలు చెప్పమని మాత్రమే ప్రభుత్వం అడుగుతోంది. ఫండింగ్ మొత్తానికే నిషేధిస్తామని ప్రభుత్వం చెప్పట్లేదు. కేవలం లెక్కలు మాత్రం చెప్పండి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దానికి వీళ్ళందరికీ కూడా కోపం వస్తుంది. లేకపోతే దీన్ని ప్రభుత్వం క్రిస్టియన్లని అనగదొక్కేస్తోంది, వాళ్ళని శత్రువుల్లాగా చూస్తోంది అని ఒక రకమైనటువంటి నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఓకే, ఇక ఎఫ్సిఆర్ఏ అనేది కేవలము ఒక మతానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఈ చర్చను క్రైస్తవులు లేదా ఎన్జిఓస్ని టార్గెట్ చేస్తున్నారనేటువంటి కోణంలో దీన్ని అస్సలు చూడకూడదు. అసలైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి మీడియా పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రజాభిప్రాయం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ప్రభుత్వ పాలసీస్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, వివిధ రూపాల్లో ఈ ఫండ్ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. కొంతమంది యాక్టివిస్టులకు పోతోంది, కొన్ని రకాల మీడియా సంస్థలకు వెళ్తున్నాయి, కొంతమంది పాత్రికేయులకు వెళ్తున్నాయి, కొన్ని ఎన్జిఓలకు వెళ్తుంది. సో ఇలాగ డెఫినెట్గా డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళ టోన్ కూడా, వాళ్ళ వాయిస్ కూడా మారుతూ ఉంది. తెలుసో తెలియకో మొత్తం మీద దేశానికి వ్యతిరేకంగా విషం చిమ్మేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అన్నిటికంటే భయంకరమైనటువంటి కుట్ర ఏంటంటే, రెజీమ్ చేంజ్ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో రెజీమ్ చేంజ్ అంటే ప్రభుత్వాలను మార్చేసేటువంటి కుట్ర కూడా జరుగుతోంది. నిన్నగాక మొన్న, అంటే ఇప్పుడు కాస్త సద్దుమణిగినప్పటికీ కూడా ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఈ బొద్దింకల పార్టీ ఉద్యమం కూడా అక్కడి నుంచి, ఆ మస్తిష్కంలో నుంచి పుట్టినటువంటిదే. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగింది అనేటువంటిది చాలా సీరియస్ ఎలిగేషన్. ఇది ఇంకా ప్రభుత్వం దీన్ని రుజువు చేయాలి. ఆరోపణలు అయితే చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి. సో ఈ ఫారెన్ ఫండింగ్ తోటి ఇలాంటి ప్రభావాలు చాలా ఉంటాయని చెప్పి పాసిబిలిటీస్ ఉన్నాయి. మీడియా నెరేటివ్స్ మారుతాయి, పబ్లిక్ డిస్కోర్స్ మారుతుంది, సామాజిక అంశాలు, పాలసీస్లో కూడా శక్తుల యొక్క ప్రభావం ఉండకూడదు. ఎందుకంటే మొన్న వాళ్ళు బెదిరించినటువంటిది ఏంటంటే, మన పార్లమెంట్లో మనం ఏదో ఒక బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉంటే దీనికి అమెరికాకి ఏం సంబంధం? ఇదే మన రణధీర్ జైస్వాల్ గారు చెప్పింది, మా చట్టాలు మా ఇష్టము, మా ప్రతిపక్ష పార్టీలు, మా ప్రజలు, మా ప్రభుత్వం కలిసి మేము డిసైడ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ఇంటర్నల్ మ్యాటర్. ఇందులో అమెరికాకి ఏం సంబంధం? మీకు అసలు క్వశ్చన్ చేయడానికి రైటే లేదు, మాకు అసలు నీతులు చెప్పొద్దు అని చెప్పి చాలా సాఫ్ట్గానే చెప్పారు, చాలా గట్టిగా చెప్పారు. తగలాల్సిన వాళ్ళకి చాలా గట్టిగానే తగిలింది. ఎందుకంటే అమెరికాలో లేవా ఇలాంటి చట్టాలు? వాళ్ళకు కూడా, వాళ్ళ దేశంలో కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయి.
పోనీ ఇప్పుడేమైనా కొత్తగా 2014 తర్వాత మోదీ గారు సృష్టించినటువంటి ఒక కొత్త చట్టమా ఇది? కాదు. 1976లో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు దాన్ని కొనసాగించారు, కొన్ని సవరణలు చేశారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా దానికి మరికొన్ని 2010లో చేశారు. కాబట్టి ప్రభుత్వాలు ఏది ఉన్నప్పటికీ కూడా ఈ ఎఫ్సిఆర్ఏ అనేది ఉన్నది. కాకపోతే కాలక్రమేణా దానికి కొన్ని సవరణలు చేస్తూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలపైన, రాజకీయ వ్యవస్థ పైన, సమాజం పైన కూడా దుష్ప్రభావం చూపకూడదు. మన దేశాన్ని వాళ్ళు కంట్రోల్ చేయకూడదు. కంట్రోల్ చేయాలంటే ప్రయత్నం చేస్తున్నాయి ఈ తెల్లజాతి. డెఫినెట్గా ఈ వెస్టర్న్ కంట్రీస్ భారతదేశాన్ని ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీగా ఉంచాలన్నటువంటి కుట్ర జరుగుతోంది. దాంట్లో భాగంగానే ఇదంతా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. హరీష్ సాల్వే గారి మాటల్లో కూడా ఇంత డీటెయిల్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, కానీ ఈ పాసిబిలిటీస్ మాత్రం డెఫినెట్గా ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఊరికనే ఎవడు ఏ సంస్థ డబ్బులు ఇవ్వదు. ఎవరిచ్చారో తెలియాలి, ఎంత ఇచ్చారో తెలియాలి, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో తెలియాలి, మధ్యలో మీడియం ఎవరి ద్వారా వస్తోంది ఈ సొమ్ము అంతా కూడా. ఈ మొత్తం లెక్కలు ఎవ్రీ రూపీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఉంటేనే దాన్ని అలౌ చేయాలి, లేదంటే వెనక్కి తిప్పి పంపించేసేయండి. అదే ఆయన చెప్పింది కూడా అదే. అసలు డోనర్ ఎవరో తెలుసుకోవడం చాలా కీలకము. ఎక్కడ ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఇచ్చారు, ఎవరిచ్చారు, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ విషయాల్ని కూడా ప్రభుత్వం అకౌంటబిలిటీగా, బాధ్యతగా ఉండండి అని మాత్రమే అడుగుతోంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే నిర్ణీత సమయంలోగా దాన్ని రెన్యూ చేసుకోకపోతే ఒక బాడీ, డిజిగ్నేటెడ్ బాడీ ఒకటి ఉంటుంది. ఆ బాడీ పరిధిలోకి ఆ సంస్థ వెళ్ళిపోతుంది. దానికి కొంత గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అప్పటికి కూడా వాళ్ళు దాని రిజిస్ట్రేషన్ మళ్ళీ రెన్యూ చేసుకోకపోతే డెఫినెట్గా అది ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది. ఆ యొక్క అసెట్స్ని, అవి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇంకేమైనా ప్రాపర్టీస్ కావచ్చు, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి పబ్లిక్ కోసం అనేది ప్రభుత్వ విచక్షణ అధికారాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని తప్పుపడుతుంది, దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చాలా సంస్థలు, చాలా ఎన్జిఓలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. కాబట్టి లార్జర్ ఇంట్రెస్ట్ ఇందులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మాజీ సోలిసిటర్ జనరల్ అయినటువంటి హరీష్ సాల్వే గారు చెప్పింది కూడా అదే విషయాన్ని ఆయన నొక్కి మరీ చెప్పారు. సో మొత్తానికి చూడాలి. మరి ఇంకా ప్రస్తుతానికైతే ముందున్నటువంటి డేట్ ప్రకారం చూస్తే 13వ తారీఖుతో పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతాయి. మరి ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏమైనా జరిపిస్తారా దీనికోసం? ఎందుకంటే డీలిమిటేషన్ ఒకటి ఉంది, అట్ ది సేమ్ టైం ఎఫ్సిఆర్ఏ కూడా ఉంది. దీనిపైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. మరి ఏం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అనేది ఉత్కంఠగా ఉంది. ప్రవేశపెడుతుందా, లేదంటే వచ్చే ఈ వింటర్ సెషన్స్ దాకా దీన్ని వాయిదా వేస్తారా? బట్ డెఫినెట్గా వాయిదా వేయకూడదు. ఇంత జరిగిన తర్వాత, ఇంత చర్చ జరిగిన తర్వాత ప్రవేశపెట్టాలని కోట్లాది మంది ప్రజలు కూడా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటారు. మరి మీకేమనిపిస్తుంది? ఎఫ్సిఆర్ఏ బిల్లును అమిత్ షా గారు ప్రవేశపెడతారా ఈసారి పార్లమెంట్ సమావేశాలు, లేదంటే వీళ్ళకు భయపడి మరికొంతకాలం వాయిదా వేస్తారా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. వచ్చే టాపిక్లో, వచ్చే వ్యూ పాయింట్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.